తెలంగాణ సమైక్య రాష్ట్రంలో పోలీసులు ఇప్పుడు గిట్లా బిహేవ్ చేసిరా వాళ్ళకన్నా ఇంకా వీళ్ళు నీచంగా ఏమైనా చేస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని చెప్పేసి రైతులు, యువకులు, విద్యార్థులు, వ్యాపారస్తులు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి అనేక విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కూడా అప్పుడున్నటువంటి పోలీసు ఆంధ్ర పాలనలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇంత భయంకరంగా, ఇంత దుర్మార్గంగా ఇట్లా వివరించలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరం అనేక రకాలుగా అనేక సార్లు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర పాలకులు పరిపాలించిన దానికన్నా విభిన్నంగా దుర్మార్గంగా ఇక్కడ ఉన్న వాళ్ళని వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టే జరుగుతుంది. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుకోలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే అప్పుడు ఉద్యమాన్ని గన్నుతో ఆపాలనుకున్నాడు. ఇప్పుడు పోలీసుల గన్నులతోటి ఏం మారలేదన్నా, ఏం మారలేదు. చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయన. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపైకి గన్ను తీసుకొని వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనొద్దు అన్నట్టుగా ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అదే బుద్ధితో, అదే మనస్తత్వంతో, అదే ఆలోచనతో ఉండి పోలీసులను ఉపయోగించుకొని సొంత మనసులుగా భావించి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులుగా గౌరవం లేకుండా ఈ తాళ్లతోని, లాఠీ చార్జీలతోని ఇదంతా ఒక దుర్మార్గంగా పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత, రైతు బాంధవుడు, రైతు బంధువు అయినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారిని ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా తెలంగాణ జాతిపిత అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించి భారతదేశం స్థాయిలో నిలబెట్టినటువంటి కేసీఆర్ గారిని ఈ రేవంత్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు చేసినా టచ్ చేసే దమ్ము ధైర్యం కూడా లేదని సంతోషపడుతున్నట్టు కదా. నోటీసులు ఇస్తాడు. కమిషన్ పేరు మీద కాంగ్రెస్ కమిషన్, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కుట్రలతోని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కమిషన్ ముందుకు తీసుకురావాలి. అవమానాల పాలు చేయాలనే ఒక ఆలోచన, ఇబ్బందులకు గురి చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఇట్లాంటి ఎన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా కేసీఆర్ గారిమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అభిమానాన్ని, ఆ ఇష్టాన్ని, ఆ ప్రేమను, ఆ గౌరవాన్ని, ఆత్మీయతను ఎవ్వడు కూడా తూర్పేయలేడు, టచ్ చేయలేడు. నిజంగా మీరు అన్నట్టు అశేష జనాభాని ఎలాంటి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయకుండా స్వచ్ఛందంగా వచ్చిరంటే నిజంగా కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో అంత బలంగా ఉన్నాడంటారు. కేసీఆర్ గారు అనేక పదవులు ఉండి ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, ఉద్యమ సందర్భంలో అనేక రాజీనామాలు చేసి నిజంగానే తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం 1969 సంవత్సరంలో అమరులైనటువంటి 400 మంది విద్యార్థులు, తర్వాత మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి 12 మంది విద్యార్థుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళ త్యాగాలు వృధా పోనీయకూడదని చెప్పేసి ఒక బలమైన సంకల్పంతో 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే కోరుకున్నారో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే అద్భుతమైనటువంటి పరిపాలన ఉంటుంది, మన పరిపాలన మనమే చేసుకోవచ్చు, మన ఉద్యోగాలు మనకే వస్తాయి, మన బ్రతుకులు మనమే హాయిగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అనే ఆలోచనతో ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించింది. కాబట్టి అనేక గోదావరి నదిపైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, 100 గ్రామాలకు తాగునీటిని, మాది పాలమూరు జిల్లా అండి, షాద్నగర్ నియోజకవర్గం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని, నా పేరు రామగల సుందర్. పాలమూరు జిల్లా నుంచి, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి హైదరాబాద్ కానీ, బొంబాయి కానీ, ఏ జిల్లాకు పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా అక్కడ వలసలు ఎవరు వచ్చారు, ఏ జిల్లా నుంచి వచ్చారంటే పాలమూరు జిల్లా నుంచి వచ్చారు. అక్కడ వెళ్ళిన తర్వాత అనేక సందర్భాలలో ఆ సంఘటనలు జరిగి చనిపోయే పరిస్థితి ఉండే పాలమూరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత పాలమూరు జిల్లా నుంచి ఏ ఒక్కరు కూడా వలస పోవద్దని, కుటుంబ సభ్యులతోనే జీవించాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా కష్టపడండి మీరు అంటారు. రేవంత్ రెడ్డి ఏమో నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి ఎందుకు కాదంటారంటే ఆయనకు నిజంగానే పరిపాలన మీద అవగాహన ఉండి మంచి పరిపాలన అందించాలని ప్రజలు కేసీఆర్ గారి కన్నా గొప్పగా పరిపాలిస్తారేమో, కేసీఆర్ గారి కన్నా అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి ఇంకా ప్రజలను బాగుండేటట్టు చేస్తారేమని వారికి ఒక అవకాశం ఇస్తే
వారు చెప్పినటువంటి ఆ పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలన్నింటినీ క్లియర్ చేసి జనాలను హాయిగా సంతోషంగా ఉండేటట్టు చేయకుండా కేసీఆర్ గారి పైన కుట్రతోని కేసీఆర్ గారి పైన ప్రతిరోజు కేసీఆర్ గారు జపం చేయకుండా కేసీఆర్ గురించి మాట్లాడకుండా కేటీఆర్ గారి గురించి మాట్లాడకుండా హరీష్ రావు గురించి మాట్లాడకుండా ఆయనకు అసలు స్పీచే ఉండదు. పథకాలు ఏం ప్రవేశపెడతామని చెప్పారు, అవి ప్రవేశపెట్టే ప్రయత్నంలో దాని గురించి మాట్లాడాలి తప్ప కేసీఆర్ 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 కాళేశ్వర చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? మేము ఒకటే చెప్తా ఉన్నామన్న, ఈ సందర్భంగా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ బీఆర్కే భవన్ నుంచి చార్మినార్ నియోజకవర్గం ముద్దుబిడ్డగా ఒకటే చెప్తా ఉన్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు సీతారామ ప్రాజెక్టుతో పాటు అనేక వందల పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ల కోసం గురుకులాలు ఇంత అద్భుతంగా చేసినటువంటి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు. అది ఎవరు చెరిపేరు. రేవంత్ రెడ్డి లాంటి ఒక కుటిలమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీరే కాదు, ఇంకా 100 మంది వచ్చినా కూడా కేసీఆర్ గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మాత్రం దూరం చేయలేరు. ఎన్ని కుతంత్రాలు చేసినా రాబోయే ఎన్నికలలో స్థానిక ఎన్నికలు మొదలుకొని ఇంకా రాబోయే ఏ ఎన్నికలైనా సరే కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ గారే మాకు నాయకునిగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం ఆయన దగ్గర ఉంటేనే అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో ఆ ఫలితం ఉంటుంది. ఈ దెబ్బతో ఈ రోజుతో కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు తీసుకొచ్చిన రోజు ఈ రోజు నుంచే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.